హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రెగ్యులర్‌గా చేసుకునే ఇడ్లీ, దోస కాకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే మిల్లెట్స్‌తో దోస చేస్తున్నానండి. ఇందులో పోషక విలువలు బాగుంటాయి. సో, ఎంతో రుచిగా కూడా ఉంటుందండి. సో, నేను ఇందులో మిల్లెట్స్ కొర్రలు అండ్ సామలు ఇవి రెండిటితో దోస చేస్తున్నానండి. ఫస్ట్ మనం ఒక కప్పు మినపప్పు గిన్నెలు తీసుకుందాము. అండ్ అదే కప్ తోటి ఒక కప్పు బియ్యం తీసుకుందామండి. తర్వాత ఈక్వల్‌గా కొర్రలు అండ్ సామలు తీసుకుందామండి. సామల్లో చాలా పోషక విలువలు ఉండడం వలన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేస్తాయి. జీర్ణశక్తిని కూడా తగ్గిస్తుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ కొర్రల్లో కూడా బోన్స్ మజిల్స్‌ని ఇంప్రూవ్ చేస్తాయండి. అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా రాకుండా చూస్తుంది. అండ్ జుట్టు అండ్ స్కిన్ కూడా చాలా బాగుంటాయండి కొర్రలు ఉపయోగించడం వలన. సో, ఈ 4 నేను ఈక్వల్‌గా తీసుకున్నానండి. ఫస్ట్ నేను కొర్రలు అండ్ సామలు ఒక పెద్ద బౌల్‌లో తీసుకొని వాటిని సెపరేట్‌గా నానబెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఇవి మినిమమ్ 6-8 అవర్స్ ఖచ్చితంగా నానాలండి. ఇలా నానితేనే వీటిలో ఉన్న పోషకాలు మనకి సమృద్ధిగా అందుతాయి. సో, తర్వాత మినుములుని బియ్యము ఇంకో బౌల్‌లో నానబెట్టుకున్నానండి. ఇవి ఒక 2-3 అవర్స్ నానితే సరిపోతాయి కదా! కాకపోతే మిల్లెట్స్ మాత్రం ఖచ్చితంగా మనకి 8 అవర్స్ నానాలండి. మినిమమ్ 6 అవర్స్ అన్నా నానాలి. సో, వీటిని ఒక బౌల్‌లో తీసుకొని ఫస్ట్ బాగా కడగాలండి వీటిని. ఒక 2-3 టైమ్స్ అన్నా వీటిని కడగాలి. ఎందుకంటే వాటిపైన డస్ట్ మురికిగా అంతా పేరుకొని ఉంటుంది. సో, అలా వీటిని నీట్‌గా వాటర్ పోసి ఒక 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని కూడా ఒక 2 టైమ్స్ బాగా కడిగి నానబెట్టుకోవాలండి. ఒక 6 అవర్స్ నానినాక మనం వీటిని ఫస్ట్ మిక్సీ పట్టేసుకుందామండి. వీటన్నిటిని ఒక మిక్సీ గిన్నెలో వేసి మనం మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా కాకుండా, బాగా బరకగా కాకుండా మీడియం రేంజ్‌లో పిండి ఉండేలా మిక్సీ పట్టుకుందామండి. వీటిని మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్‌లో వేసి మళ్ళీ ఒక 8 అవర్స్ అండి. మినిమమ్ ఒక 8 అవర్స్ అంటే రాత్రంతా వాటిని అలా బౌల్‌లో వేసి పక్కకు పెట్టేసుకుందామండి. ఎందుకంటే మంచిగా పర్మేట్ అవుతుంది అది. సో, అలా నైట్ అంతా పక్కకున్నాక మార్నింగ్ చూపిస్తానండి పిండి ఎంత మంచిగా వస్తుందో. చాలా అంటే చాలా బాగా వస్తుందండి పిండి. ఇలా వస్తే మనకి దోస అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా పులిసిపోయిందో పిండంతా. చూసారా? బాగా ఉబ్బింది కదా! సో, ఇట్లా ఉంటే పిండి చాలా బాగా వస్తుందండి దోస. చూడండి నేను గరిటెతోటి చూపిస్తున్నాను ఎట్లుందో. చూసారు కదా ఎంత బాగా పులిసిందో. ఇది పక్కన పెట్టుకొని మళ్ళీ చట్నీకి కావాల్సింది ప్రిపేర్ చేసుకుందాము. సో, నేను పుట్నాలు, పల్లీల చట్నీ చేస్తున్నాను. కాబట్టి దానికి కావాల్సినవి పుట్నాలు అండ్ పల్లీలు, మిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు అండ్ టమాటో, ఆనియన్ అండి. వీటిని నేను ముందుగానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం టైం సేవ్ అవుతుందండి నాకు. సో, వీటన్నిటిని మనం మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. సో, మిక్సీ గిన్నెలో వేసుకొని తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మనం ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. నేను అందులో నల్ల జీలకర్ర కూడా కలుపుకున్నానండి హెల్త్‌కి మంచిదని. సో, జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి 2 రెబ్బలు వేసుకొని తర్వాత కల్యామాకు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకున్నాను నేను కలర్ కోసం. నాకు ఇట్లా పసుపు వేసుకుంటే ఇష్టమండి. సో, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. సో, వేసుకొని పోపులో వేసి కలిపేసుకోవడం అండి. అంతే మన చట్నీ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్‌గా ఉండేది. సో, దాన్ని పక్కన పెట్టుకొని మనం ఫస్ట్ పిండిలో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ వేసుకోవద్దు కదా! సో, మనం దోస వేసుకునే టైంకి కొంచెం ఉప్పు అండ్ వాటర్ వేసుకొని మంచిగా దోస కన్సిస్టెన్సీ వచ్చేదాకా దాన్ని కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం ఇప్పుడు దోస వేసుకుందాము. ఒక పెనం పెట్టుకొని దానిపైన దోస వేసుకుందామండి. సో, నేనైతే ఇలాగే వేస్తాను దోస. చూడండి చక్కగా వచ్చింది కదా! చాలా బాగా వస్తుందండి ఇట్లా పిండి. మంచి కలర్ కూడా వస్తుంది.
చాలా సాఫ్ట్‌గా అండ్ చాలా క్రిస్పీగా ఉంటుందండి దోస కూడా. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చాలా హెల్తీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. సో, ఇలా దోస వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బావుంటుందండి. అండ్ నేను ఇంకో విధంగా కూడా చూపిస్తాను దోస వేయడము. సో, ఇలా పెనం పెట్టుకొని మళ్ళీ దోస వేసుకున్నాక దీనిపైన కొంచెం హెల్తీగా ఉండాలనుకుంటే ఆహ్, ఏంటంటే క్యారెట్ అండ్ బీట్రూట్ అండి. దీన్ని కొంచెం సన్నగా తురుముకొని మనం క్యా దోస వేసుకున్నాక దానిపైన వేసుకోవాలి. అండ్ కొంచెం సన్నగా తరిమిన ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇష్టముంటే వేసుకోవచ్చండి. లేకపోతే బీట్రూట్, క్యారెట్ తోటి ఓకే సరిపోతుంది. సో, దీన్ని కూడా అలా వేసుకొని ఒక్కసారి తీసేసుకుంటే సరిపోతుందండి దోస. చాలా సాఫ్ట్‌గా అండ్ క్రిస్పీగా ఉంటుంది. మనం చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.